మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, ఆకాశవాణిలో అక్టోబర్ నెలలో నేను చేసిన డ్యూటీస్ తాలూకా స్క్రిప్ట్ని మీతో పంచుకోవడానికి వచ్చేసానండి. అక్టోబర్లో నేను 2 డ్యూటీలు చేశానండి. 2 కూడా ఈవినింగ్ ట్రాన్స్మిషన్, అంటే థర్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఈవినింగ్ 5 to నైట్ 11 వరకు అనమాట. 2 డ్యూటీస్ కూడా అలాగే చేశాననమాట. ఆ రెండిటి స్క్రిప్ట్ని ఈ ఒక్క వీడియోలో కాదు, సపరేట్గా చేస్తాను. ఇది మటుకు నా ఫస్ట్ డ్యూటీ తాలూకా స్క్రిప్ట్ అనమాట. 5 o'clockకి మనకి సిల్వర్ స్క్రీన్ ఉంటుంది కదా, అదేనండి మూవీ అప్డేట్స్ని తెలిపే కార్యక్రమం ఉంటుంది కదా, అది ఉంటుందన్నమాట. మరి ఆ సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ని మీతో పంచుకోవడానికి నేను వచ్చేసాను. మరి రెడీయా? ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేస్తామండి. చెప్పేసి ఒక ఫిల్లర్ వేస్తామన్నమాట. ఫిల్లర్ ఇన్ ద సెన్స్ ఒక మంచి మ్యూజిక్ వేస్తాము. వేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో శ్రోతలను అలరించే కార్యక్రమం అని చెప్పేసి ఓ పాట వేసేస్తాం. ఒకటైనా 2 పాటలైనా వేసేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు అని చెప్పేసి ఈరోజు మన కార్యక్రమంలో ఫస్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, దసరాతో ప్రేక్షకులను మెప్పించారు నాని, శ్రీకాంత్ ఓదెల. అదే కలయికలో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథని సమాచారం. ఈ చిత్రానికి ది ప్యారడైజ్ అనే పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రక్తపాతం, హింస, గన్స్ కీలకమని చిత్రవర్గాలు తెలిపాయి. అయితే ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో మరి రక్తపాతం, హింస, గన్స్ అంటే బాగుంటుందని నేను ఈ పదాలు వాడలేదండి. మామూలుగా యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయని చిత్రవర్గాలు తెలిపాయి. ఎస్ఎల్వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జనవరి నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. నాని కెరీర్లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రం దసరా కూడా ఇలాంటి మాస్ అంశాలతో రూపొందించిన విషయం తెలిసిందే కదా. ఈసారి ఆ మోతాదును మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఒక సాంగ్ కానీ 2 సాంగ్స్ కానీ మన జాక్ టాక్స్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఉంటున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, యుగాలు తరాలు మారిన రామాయణ కథ మాత్రం నిత్య నూతనం. ఈ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు తెరపై చూపించినా అందులో కొత్తదనాన్ని వెతుక్కుని మరీ ఆస్వాదిస్తుంటారు ప్రేక్షకులు. మన చరిత్ర, మన ధర్మం, మన సంస్కృతికి అత్యంత ప్రామాణికమైన పవిత్రమైన మన రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ వారు. మరి ఈ చిత్రం గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ పాట తర్వాత వినండి అనేసి పాట వేసేసాను. నెక్స్ట్ రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఇది. ఈ సినిమా 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని ఇలా 2 భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం అని చెప్పేసి ఇంకొక పాట వేస్తాను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మూవీ అప్డేట్. పురాణాలని వర్తమాన కాలంతో ముడిపెడుతూ సినిమాల్ని తెరకెక్కించడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. ఆ వరుసలో రూపొందుతున్న మరో చిత్రం త్రిబాణధారి బార్బరిక్. భీముడి మనవడు ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడు ఏకకాలంలో 3 బాణాలను వేయడంలో నేర్పరట.
అందుకే అదే టైటిల్‌తో బర్బరికుడి కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని మూవీ అప్డేట్స్, మరిన్ని అంశాలు ఈ పాట తర్వాత విందాం అని చెప్పేసి ఇంకొక పాట గాని, 2 సాంగ్స్ గాని. నెక్స్ట్ బార్బరికుని కథ గురించి మాట్లాడుకుంటున్నామండి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో. సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహ, సాంచీ రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉదయ్ భాను కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రంలో. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తుండగా విజయ్ పాల్ రెడ్డి అదిదల నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకులు. బుధవారం మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రపంచం గుర్తించని ఓ గొప్ప యోధుడు అనే మాటలతో మొదలైన ఈ పోస్టర్లో 1000 ఏనుగుల బలశాలి భీముడి మనవడిని, ఘటోత్కచుడికి కొడుకుని అనే సంభాషణలో ఆసక్తి రేకెత్తిస్తాయి అని చెప్పేసి ఇంకొక పాట వేసేస్తాం. నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రం భైరవం. జయంతిలాల్ గడ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుండి బుధవారం నారా రోహిత్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఆయన అందులో వరద పాత్రలో నెరిసిన జుట్టు, గడ్డంతో యాక్షన్ కోణంలో శక్తివంతంగా కనిపించారు. బ్యాక్గ్రౌండ్లో దీపకాంతులతో నిండిన దేవాలయం, దాని ఎదురుగా ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరికే వేదాంతం ఛాయాగ్రహణం అందించగా సత్యర్షి తూమ్ వెంకట్ సంభాషణలు రాశారు. మరిన్ని మూవీ అప్డేట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి సాంగ్ అనమాట. యాక్చువల్గా అయితే ప్రోగ్రాంలో నేను లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ జాక్ టాక్తో నా టైం అయిపోయిందనమాట. 5:50కి మళ్ళీ వార్తలు ఉంటాయి కదా, కాబట్టి నేను ఇంకొక జాక్ టాక్ కూడా ఉంది కానీ నేను ప్రజెంట్ చేయలేకపోయాను అక్కడ, ఎందుకంటే టైమ్ పర్మిట్స్ కాబట్టి. ఇక్కడ మీకోసం చదివేస్తాను నేనేం రాసుకున్నాను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం. మరి కార్యక్రమంలో లాస్ట్ మూవీ అప్డేట్గా తెలుసుకుందాం. సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం SDT 18 అనే వర్కింగ్ టైటిల్తో నిర్మాణంలో ఉంది. రోహిత్ కేపీ దర్శకుడు. హనుమాన్ నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. భారీ వ్యయంతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇటీవల విడుదల చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్చువల్గా మీకు అప్డేట్ ఉందా అంటే సాయి దుర్గా తేజ్ ఎవరు అనేది? మన సాయి ధరమ్ తేజే సాయి దుర్గా తేజ్గా పేరు మార్చుకున్నారన్నమాట. నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, ఎవరి సాయి దుర్గా తేజ్ ఎవరు, మళ్ళీ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ నుంచే మళ్ళీ వస్తున్నారా అని దాంట్లో సెర్చ్ చేశాను అనమాట. గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే సాయి ధరమ్ తేజ్ గురించి వస్తుందన్నమాట. అదేంటి 2-3 సార్లు ట్రై చేశాను నేను, ఊరికే సాయి ధరమ్ తేజే వస్తుందని చెప్పేసి. అయితే అప్పుడు అక్కడ ఒక వీడియో ఉందన్నమాట, పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్, సాయి దుర్గా తేజ్గా పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్. ఆయన సాయి దుర్గా తేజ్గా పేరు మార్చుకున్న తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా ఇది, అతని కెరీర్లో 18th మూవీ కదా అని ఉందన్నమాట. ఓకే అని నాకు అప్పుడు అర్థమైందనమాట. సాయి దుర్గా తేజ్ మళ్ళెవరు, మళ్ళా కొత్త మొహమా అనుకున్నా, చిరంజీవి ఇంటి నుండి అనమాట. ఇదండి మరి నేను చేసిన మొదటి డ్యూటీ, అక్టోబర్ నెలలో చేసిన మొదటి డ్యూటీ సిల్వర్ స్క్రీన్ ప్రోగ్రామ్ తాలూకా స్క్రిప్ట్ అనమాట. ఓన్లీ సిల్వర్ స్క్రీన్. నా ప్రోగ్రామ్ అంతా కూడా చెప్తాను ఒక దాంట్లో.
అంటే నేను 5-11 వరకు ఉంటాను కదా! మరి 5-11 వరకు ఏమేమి అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మరొక వీడియోలో. అంటే నాకు రెండవ డ్యూటీ కూడా సేమ్ ప్యాటర్న్‌లో ఫ్రైడేనే పడిందనమాట. ఇది కూడా 8 అక్టోబర్, అక్టోబర్ 8 అది ఫ్రైడే రోజనమాట. 5-11 ట్రాన్స్‌మిషన్ పడిందనమాట. మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ కూడా 22nd మళ్ళీ ఫ్రైడేనే శుక్రవారమే పడింది. 5-11 పడిందనమాట. కాబట్టి ఎలా ఉంటాయి ప్యాటర్న్స్ ఆఫ్ అనౌన్స్‌మెంట్స్ అనేది ఇంకొక వేరే వీడియోలో చెప్తాను. ఓకేనా? ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.